ఒకరితో జీవితం పంచుకోవాలి అనుకుంటే వారి మీద ప్రేమ కన్నా ఎక్కువ నమ్మకం పెంచుకోవాలి. ప్రేమతో జీవితం పరిమళిస్తుందో లేదో కానీ నమ్మకంతో మాత్రం నాటుకుపోతుంది. తొందరగా దొరికినది ఏదీ మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు తప్పవు. కన్నీటి రుచి ఎలా ఉంటుందని అడిగితే కళ్ళకు చప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. బలం అంటే ఎదుటివాణ్ణి కింద పడేలా కొట్టడం కాదు, కింద పడ్డవారిని పైకి లేపడం. స్వార్థంతో పరుగులు చేసే ప్రపంచం ఎవరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకన్నా గొప్పవాళ్ళు కాదు. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే. తండ్రి ఎప్పుడూ కొడుకుని తిడుతూ పెంచుతాడు. ఎందుకంటే ఆయన తర్వాత కుటుంబ బాధ్యత మోసేది కొడుకే కనుక. కూతుర్ని ఎప్పుడూ ప్రేమతో పెంచుతాడు. ఎందుకంటే అత్తారింట్లో ప్రేమను పంచేది కోడలే కనుక. కొత్త బట్టలు కొంటే పాత బట్టలు పడేయవచ్చు, కానీ కొత్త మనుషులు వస్తే మాత్రం పాత మనుషులను వదిలేయకూడదు. 1,00,000 రూపాయలు సంపాదించే వారికి 100 రూపాయలు ఉచితంగా రావాలి అనే ఆలోచన, కోరిక ఎందుకు? కష్టపడి కావాల్సింది సంపాదించుకుంటే తృప్తి, ఆనందం రెండూ ఉంటాయి. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. మాటలు చెప్పేవాడి దగ్గరికి తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవాడి దగ్గరికి విజయం శాశ్వతంగా చేరుతుంది. జీవితంపై అసహ్యం వేయడానికి 1000 కారణాలున్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలాగే ఉండదనే నమ్మకం మాత్రమే. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, ఇంకేమైనా. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తున్నారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు. మంచితనం కనబడితే చాలు. మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒక్కోలా మారిపోతారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.